అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపిస్తోంది. హైడ్రా సిఫారసు మేరకు మియాపూర్ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు రెవెన్యూ అధికారులు. మియాపూర్ చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫా యజమాని సుధాకర్ రెడ్డితో పాటు స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎర్రగుంట, ఈర్ల చెరువుల్లో బిల్డర్స్ అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపిస్తోంది. హైడ్రా సిఫారసు మేరకు మియాపూర్ అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టారు రెవెన్యూ ఆఫీసర్స్. మియాపూర్ చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డితో పాటు స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎర్రగుంట, ఈర్ల చెరువుల్లో బిల్డర్స్ అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసేనాని ఇటు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించి అనుమతించిన రెవెన్యూతో పాటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కూడా వరుసగా వారి మీద చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు 6 సంబంధించిన ఆఫీసర్ల మీద ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా మియాపూర్ లో అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారుల మీద కూడా ఇటు చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సిన అందుకు సంబంధించి మియాపూర్ లో చెరువు అక్రమ కట్టడాలకు సంబంధించి బిల్డర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మ్యాన్స్ ఇండియా ఆఫ్ ఇండియా సంబంధించిన సుధాకర్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. వీటితో పాటు పలువురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. హైడ్రా సిఫార్సు మేరకు ఇప్పటికే కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఎర్రగుంట చెరువుకు సంబంధించి ఆక్రమణ చేసి బహుళాంతస్తు నిర్మించిన మ్యాప్స్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీ మీద కూడా కేసు నమోదు చేయడం. ఈర్ల చెరువు సంబంధించిన బహుళాంతస్తు నిర్మించిన వారి మీద 3 బిల్డర్ల మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుసుకుంటుంది. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసుల మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు నేపథ్యంలో వీరి మీద కేసులు నమోదు చెప్పాల్సి ఉంది. ఈర్ల చెరువు అక్రమంగా ఆక్రమించి దాని మీద బహుళాంతస్తు నిర్మాణం చేశారు. ఈ 3 మీద ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వివరాలను కూడా స్థానిక పోలీసులకి అందించడంతో వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా మనం చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా సిఫార్సుల మేరకు జిహెచ్ఎంసీ, రెవెన్యూతో పాటు మిగతా వారికి సంబంధించిన మీద 6 ఉన్నతాధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇక అక్రమ చెరువులకు సంబంధించి ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్స్ మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జాన్సీరాణి, అంటే ఈ 3పై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా కిరణ్, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వీరు ప్రభుత్వ సంబంధించిన ల్యాండ్ తో పాటు చెరువుని ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో బహుళాంతస్తుల నిర్మాణం చేపట్టారు కాబట్టి ఆ నిబంధనలకు సంబంధించి రెవెన్యూ శాఖ పరంగా ఎలాంటి ఉంటాయో దానికి సంబంధించి సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన ముందుగా ఇప్పటికే ఆ బిల్డింగ్లు కూడా కూలగొట్టే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా వారి మీద ముందుగా కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జాన్సీరాన్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.